ఈ నెల 16వ తారీఖున యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో కమాండో మార్షల్ ఆర్ట్స్ చైర్మన్ అబ్దుల్ బాకీ, ఉత్తమ్ కరాటే అకాడమీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓపెన్ నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలలో మూసాపేట, భరత్నగర్లోని స్వర్ణాంజలి స్కూల్, సెంట్రీటా పబ్లిక్ స్కూల్, విజయ్ టాలెంట్ స్కూళ్లకు చెందిన 15 మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్స్, 10 మంది విద్యార్థులకు సిల్వర్ మెడల్స్ రావడంతో విజయం సాధించిన విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ భరత్నగర్కు చెందిన పిల్లలకు మెడల్స్ రావడం చాలా ఆనందంగా ఉందని, ఇలాంటి ర్యాలీలు నిర్వహించడం ద్వారా పిల్లలలో ఆత్మవిశ్వాసం పెరగడమే కాకుండా మిగతా పిల్లలకు కూడా కరాటే నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపుతారన్నారు. మెడల్స్ సాధించేలా మంచి ట్రైనింగ్ ఇచ్చిన అబ్దుల్ బాకీ, ఉత్తమ్ కుమార్లను వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో నాగిరెడ్డి, శ్రీశైలం గౌడ్, ఎం రామిరెడ్డి, అబ్దుల్ బాకీ, ఉత్తమ్ కుమార్, విజయ్ భవానీ, స్వర్ణలత, జుబేర్, నిచ్చల్ తదితరులు పాల్గొన్నారు. మేడం గారు వచ్చి పేరెంట్స్ వస్తారు, వీళ్ళందరూ వస్తారు, మరి ఇక్కడ లంచ్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అందరు కలిసి అని చెప్తే ఆ విధంగా సరే ఓకే అని చేయడం జరిగింది. మరి స్వర్ణాంజలి స్కూల్, మరి రీటా పబ్లిక్ స్కూల్ స్టూడెంట్స్ ఈరోజు కొట్టినందుకు వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతూ ఇంకా ముందు ఇంకా మంచిగా ప్రోగ్రామ్ చేస్తూ ఇంకా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాం. గత కొన్ని సంవత్సరాలుగా మా మిత్రుడు బాకీబై పిల్లలకు ఏదైతే కరాటేలో ట్రైనింగ్ ఇస్తున్నారు, చాలా సంతోషం. ఎవరి ప్రాణాలను వాళ్ళు రక్షించుకోవడంతో పాటు అవగాహన ఏర్పరచడం ఈ యొక్క కరాటే స్కూల్లో చాలా సంవత్సరాలుగా నేను అబ్జర్వ్ చేస్తున్నాను. అట్లా ప్రతి స్కూల్లో ఈ యొక్క కార్యక్రమాలు ఏర్పాటు చేసి వాళ్లకు మట్టిలో మాణిక్యాలను వెలికి తీసి వాళ్ళకు గోల్డ్ మెడల్ అనే సాధించడంలో కూడా క్రియాశీలక పాత్ర పోషిస్తున్న బాకీ గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అట్లాగే చంద్రునికో నూలు పోలేక అట్లా చేసే వాళ్ళకు ఎంకరేజ్ చేసే మా అన్న శ్రీశైలం మండలం లాంటి వాళ్ళని కూడా తప్పకుండా మనం అభినందించాలి. ఎందుకంటే చేసే వాళ్ళు చాలా మంది ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటేనే ఏదైనా కార్యక్రమం జరుగుతుంది. అటువంటి వాళ్ళకి తప్పకుండా మనం అందరిని తోడ్పాటు ఇవ్వాలి. అట్లనే పిల్లలందరికీ మనకు శుభాకాంక్షలు, అట్లానే అభినందనలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. 16వ తారీఖున యూసఫ్గూడ స్టేడియంలో జరిగిన కరాటే పోటీలో, నేషనల్ కరాటే పోటీలో మనకి భరత్నగర్ కాలనీకి చెందిన స్వర్ణాంజలి స్కూల్ మరియు సెంట్ రీటా స్కూల్, విజన్ టాలెంట్ స్కూల్ పిల్లలందరూ కూడా పాల్గొనడం జరిగింది. అందులో స్వర్ణాంజలి స్కూల్లో ఉన్న పిల్లలు 12 మందికి గోల్డ్ మెడల్ రావడం జరిగింది. అలాగే సెంట్ రీటా స్కూల్లో వాళ్ళకి గోల్డ్ మెడల్, విజన్ టాలెంట్ స్కూల్ నుంచి ఒక పిల్లడు పార్టిసిపేట్ చేసిన అతను కూడా సిల్వర్ మెడల్ రావడం జరిగింది. సో వీళ్ళందరూ కూడా మన భరత్నగర్లో టమాటో కరాటే మార్షల్ ఆర్ట్స్ అకాడమీ నిర్వహిస్తున్న క్లాసుల్లో భాగంగా వాళ్ళు నేర్చుకుంటున్నారు పిల్లలు. సో వీళ్ళు ఈ గెలిచిన సందర్భంగా కాలనీ
ర్యాలీ మొత్తంలో కూడా వీళ్ళకి కొంచెం చిన్న సన్మానం చేద్దామనే ఉద్దేశంతో ఒక ర్యాలీ లాంటిది తీయడం అనేది మేము చేస్తున్నాం ఇక్కడ. ఇది పిల్లల్లో ఎంకరేజ్మెంట్ తీసుకొస్తుంది, మిగతా పిల్లలు కూడా నేర్చుకోవాలనే ఒక ఆతృత పుడుతుంది, ఇంకా ఎక్కువ మందికి ఈ అవకాశం దొరుకుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాల్లో తమాండో కరాటే మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఫౌండర్ డైరెక్టర్ అయిన మన అబ్దుల్ బాకీ మాస్టర్, ఎవరైతే తెలంగాణ అఫీషియల్ కోచ్ కూడా ఆయన, మరియు సాట్స్ కోచ్ ఉత్తమ్ కుమార్ గారు కూడా ఇందులో పాల్గొనడం జరుగుతుంది. ర్యాలీ మొత్తం భరత్ నగర్ అంతా వెళ్తుంది, ఎందుకంటే భరత్ నగర్ నుంచి సందిన పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మొత్తం అందరికీ కూడా భరత్ నగర్లో ఈ 2 స్కూల్స్ మీదుగా తీసుకెళ్తాము. సో దట్ స్కూల్లో ఉన్న వాళ్ళకి చుట్టుపక్కల ఫ్యామిలీస్ అందరూ కూడా స్కూల్ ఎంత బాగా పిల్లల్ని ప్రోత్సహిస్తుంది అనేది కూడా తెలుస్తుంది. అదే కాకుండా పిల్లలు ఇక్కడ వాళ్ళు ఎక్కువ మంది కూడా మేము ఇది సాధించాము అని వాళ్ళు చెప్పుకోవడానికి ఒక అవకాశం దొరుకుతుందని మొత్తం భరత్ నగర్ అంతా కూడా ర్యాలీ తీసుకెళ్దాం.